ఈరోజు మీకు ఒక మంచి వీడియో మీ నోరు ఊరుతుంది నేను చూపిస్తే కనుక. నేను చెప్పాను కదా చాలా రోజుల నుంచి నేరేడు చెట్టు, మా నేరేడు చెట్టు నేను కుండీలో పెంచాను. సో దానికి అసలు ఎంత చక్కగా అంటే బంచెస్ ఫ్రూట్స్ వచ్చాయన్నమాట. మీకు కనిపిస్తున్నాయా ఇక్కడ? చాలా చక్కగా ఆర్గానిక్గా నేను పండించుకున్నటువంటి నేరేడు పళ్ళు. నేరేడు అంటే నాకు చాలా ఇష్టము అండ్ డయాబెటిక్ వాళ్ళకి మంచి ఔషధం. నేరేడు పండ్లు కనుక మీరు రోజు ఒకటి తింటే కనుక చక్కగా మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అన్నమాట. అంతటి పవర్ఫుల్ ఫ్రూట్స్ అనమాట ఇవి. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. మంచి పెద్ద పెద్ద సైజులో వచ్చాయండి కాయలు. మనం ఈ వీడియో చూద్దాము. హార్వెస్ట్ చేస్తాను. ఈ మొక్కకి ఎలాంటి కేర్ తీసుకున్నాను అన్నది మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అలాగే నేను కొన్ని హార్వెస్ట్ చేసుకొని తింటాను, ఏమనుకోవద్దు. అయితే నేను దీనికి ఇచ్చినటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను. నేను నా మొక్కలకి ఇచ్చేటటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏంటంటే ముఖ్యంగా ద్రవ జీవామృతము, అలాగే పంచగవ్య ఏంటంటే ఇందులో 5 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పెరుగు, పాలు, నెయ్యి, ఇవే కాకుండా బనానా, ఇంకా అలాగే గుమ్మడికాయ, ఇలా బూడిద గుమ్మడికాయ చాలా ఉంటాయి. కాబట్టి మొక్కకి మంచి ఫ్లవరింగ్ వస్తుంది, పెస్ట్ కంట్రోల్ అవుతుంది. అలాగే మనం మంచి మట్టి అనేది చాలా సారవంతం అవుతుంది. చాలా లాభాలు ఉన్నాయి. అలాగే ఇది గిర్రావు జీవామృతము. ఈ జీవామృతంలో కూడా మంచి పోషకాలు, అలాగే ఇందులో కూడా మైక్రోబ్స్ ఉంటాయి. దీనివల్ల కూడా మట్టి చాలా అంటే చాలా చక్కగా కాఫీ పొడిలాగా అవుతుంది అనమాట. అండ్ వీటితో పాటు నేను ఇచ్చేటటువంటి బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, దీనివల్ల ఫ్లవరింగ్ ఎక్కువగా వచ్చి ఎక్కువ ఫ్రూటింగ్ అనేది వస్తుందండి. అలాగే ఇది ఎన్పీకే మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్పీకే మిక్స్ వల్ల వచ్చినటువంటి ఫ్రూటింగ్ అనేది ఏవి కూడా రాలిపోకుండా బలం ఇవ్వాలి మొక్కకు. అప్పుడే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, ఇలా కాయల సైజ్ ఎక్కువగా వస్తుంది, ఆకులు ఎక్కువగా మనం అంటే మొక్క గ్రోత్, వేరు వ్యవస్థ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. వీటికి ఇవన్నీ కూడా ఒక కాంబో ప్యాక్. చాలా రకాల ఆఫర్స్ ఉంటాయి. వీటితో పాటు సీడ్స్ ఫ్రీ ఉన్నాయి. చాలా సీడ్స్ 1+1 ఆఫర్ ఉన్నాయి మా గార్డెన్లో. సీడ్స్ అన్నీ కూడా. సో వాటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అదనమాట. అండ్ వాటితో పాటు ఒక చిన్న అప్డేట్. సో భృంగిరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తెలుసు కదండి, చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మీకు జుట్టు రాలిపోకుండా. అలాగే రోజ్మేరీ హెయిర్ ఆయిల్ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. దీనికి కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. హెయిర్ రీగ్రోత్ అనమాట. ఇవన్నీ కూడా మంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో చాలా న్యాచురల్ పద్ధతిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసినవి. సో మన కిచెన్లో, అలాగే మన ఏమంటారు ఆయుర్వేదిక్ కిచెన్లో తయారైనటువంటివి. అది కూడా నేను వీడియో షేర్ చేశాను మీకు. వాటితో పాటు మీరు న్యాచురల్ పద్ధతిలో తెల్ల జుట్టు నల్లగా అవడానికి ఇండిగో పౌడరు, అలాగే హెర్బల్ హెన్న. ఒకసారి రిపీట్ చేస్తూ ఉంటా తెలియని వాళ్ళ కోసం. సో వీటి కోసం మీరు ఇవి కూడా హెయిర్ గ్రోత్ ప్రోడక్ట్స్ కూడా, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన న్యాచురల్ స్టోర్లో, జ్యోతి న్యాచురల్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ వరకు మెసేజ్ చేసినా కూడా నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. అదనమాట ఈ ప్రోడక్ట్స్. ఓకే, పక్కన పెట్టేసాం అబ్బా, ఇంకా అయిపోయింది. అయితే మనము మొక్క గురించి తెలుసుకుందాము. ఇప్పుడు చూడండి ఫ్రూటింగ్ ఎలా వచ్చిందో మీరు చూస్తే. సో ఈ మొక్క గురించి చెప్పాలంటే మనము ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే కాదు. తెచ్చుకున్న 5 years తర్వాత ఫ్రూటింగ్ వచ్చింది. అందుకే మీరు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకోవాలి. కొంతమంది మనకు అట్లా అబద్ధాలు కూడా చెప్తూ ఉంటారు, ఏదో ఒక ప్లాంట్ సేల్ చేస్తూ ఉంటారు. మీరు నర్సరీలో ఎప్పుడైనా సరే ఫ్రూటింగ్తో ఉన్నటువంటి మొక్కను తెచ్చుకుంటే అది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అని మనకు ఒక గుడ్డి గుర్తు అనమాట. లేదంటే కనుక గ్రాఫ్టింగ్ చేసినట్టుగా, అంటు కట్టినట్టుగా మనకు కనబడుతుంది. అలాంటి మొక్కను మీరు తెచ్చుకోవాలి. ఇదైతే నార్మల్ ప్లాంటేనండి. ఇది సీడ్ నుంచి పెంచినటువంటి మొక్క అనుకుంటా. అందుకే 5 years తర్వాత ఇప్పుడు వచ్చింది ఫ్రూటింగ్. కానీ చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. అసలు ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయంటే ఎంత బాగా వచ్చాయి చూసారా, ఎంత అద్భుతంగా వచ్చాయో. అసలు పెద్ద సైజులో వచ్చాయి. రోజు ఇవి కాపాడుకుంటున్నాం, ఏదైనా క్లాత్ అవి కట్టాము. ఎందుకంటే తింటున్నాయి అన్నీ, పక్షులు చాలా వరకు తినేసినాయి. సరే మనమైతే ఇవాళ హార్వెస్ట్ చేద్దాము. అయితే మొదలుగా మీకు ఒక్కసారి చెప్తాను ఈ మొక్క గురించి. మరి గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే తెచ్చుకోవాలని చెప్పినా కదా. సో మినిమమ్ ఫ్రూట్ ప్లాంట్స్కి మనము ఈ సైజ్ కంటైనర్ ఇవ్వాలి. నేను ఏంటంటే ఇక్కడ లాస్ట్ మూలకు పెట్టేశాను అనమాట ఈ కంటైనర్. ఎక్కువ ఎండ కూడా తగలదు ఇక్కడ యాక్చువల్గా. సో దీన్ని మనం పెద్ద కంటైనర్ ఇస్తే కనుక ఫ్రూటింగ్ కూడా బాగా వేరు వ్యవస్థ విస్తరించడానికి, మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయండి, వేరే బ్రాంచెస్కి కూడా ఇంకా వస్తున్నాయి. ఫ్రూటింగ్ అయితే ఉన్నాయి చూడండి, మనం చూడొచ్చు. కానీ మీకు అదే చెప్తాను నేను, మీరు ఇంత చిన్న మొక్కలకి మనకు ఆశ కదా, టెర్రస్ గార్డెన్లోనే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి అన్ని మొక్కల నుంచి అని. కరెక్టే, మనం ఆశించేది కరెక్టే. కాకపోతే దానికి ఫుడ్ పెట్టాలి, వారానికి ఒకసారి పెట్టాలి, రోజు అవసరం లేదు. నేనైతే ఎన్పీకే మిక్స్, బనానా మిక్స్, జీవామృతం ఇలాంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఇస్తాను. కాబట్టి మొక్కలు ఎంత ఎండలైనా ఎంత వర్షమైనా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాయి మొక్కలు చక్కగా. కాకపోతే మీరు లూజ్ చేస్తూ ఉండాలి సాయిల్ అనేది ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు. ఆ ప్రొసీజర్ అంతా కూడా నేను మీకు
వాట్సాప్లో షేర్ చేస్తాను మీరు ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు. అయితే ఈ ఫ్రూటింగ్ కోసం మనం ఏంటంటే మొక్క బాగా పెరగాలని చెప్పాను కదా, ముందుగా మనము ఏజ్ పెంచాలి. మొక్క యొక్క కాండం చూసారా ఎంత బలంగా పెరిగిందో. సో ఇలా బలంగా పెరిగినప్పుడు దానికి ఇప్పుడు వచ్చింది వయసు ఫ్రూటింగ్ అనమాట. సో బ్రాంచెస్ అయితే ఎక్కువ వచ్చేటట్టు చేశాను నేను. ఇంకా ఎక్కువ హైట్ పెంచినండి. దీన్ని మెయిన్ బ్రాంచ్ ఎప్పుడు కూడా కట్ చేస్తూ ఉంటాను, ఇంకా ఇంతకంటే పెంచను. వచ్చినట్టు కూడా అన్నీ కొమ్మలు అయితే కట్ చేస్తుంటాను. ఎందుకు మనము కొమ్మలు కట్ చేయాలి అంటే కనుక, మీరు కొమ్మలు కట్ చేయటం వల్ల దాని యొక్క ఫుడ్ అనేది మొక్క ఈ ఆకులకి బ్రాంచెస్కి ఎక్కువ తీసుకోదు, ఇలా ఫ్రూటింగ్ కోసం స్పెండ్ చేస్తుంది అనమాట. అందుకని మనం ఎక్కువ పెంచకూడదు, మొక్క వయసును పెంచాలి. కానీ మొక్క యొక్క ఈ హైట్ బ్రాంచెస్ బాగా పెద్ద వృక్షంలాగా ఎప్పుడు కూడా పెంచకూడదు టెర్రస్ గార్డెన్లో ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. అంతేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా అది అనమాట. ఫెర్టిలైజర్ అయితే చెప్పాను కదా, వారము తప్పకుండా మీరు ఫెర్టిలైజర్ ఇవ్వండి, మీ దగ్గర ఉన్నవి ఇవ్వండి. మీరు రీపాటింగ్ చేసుకునేటప్పుడు మొక్క ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో చేసుకోవాలి. అలాగే మీరు సాయిల్ మిక్సింగ్ వచ్చేసి 1:1:1 రేషియోలో మనము మట్టి, కోకోపీటు అలాగే వర్మీ కంపోస్ట్ కలుపుకొని మొక్కను రీపాట్ చేసుకుంటే, డైరెక్ట్గా నేను ఈ ప్లాంట్ని ఇంత పెద్ద కంటైనర్లోనే పెట్టేశానండి, ఇంకా చిన్న కంటైనర్లో ఏం లేదు. మీరు ఒకసారి మొక్క మొత్తం చూడండి, ఎంత హైట్ ఉంది, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, బ్రాంచెస్ అన్నిటికీ ఫ్రూటింగ్ వస్తుంది చక్కగా. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. చిన్న క్లాత్ కట్టి పెడుతున్నాను అనమాట, అన్నీ తినేస్తున్నాయి వచ్చినట్టు, అందుకని మేము ఇలా కట్టేస్తున్నాము. ఇవి కూడా రెడీగా ఉన్నాయి. చలో హార్వెస్ట్ చేద్దాం. మీకు నోరు ఊరుతుందా? ఇవి చూడగానే తినాలనిపిస్తుందా? నేనైతే కట్ చేశాక తింటాను, కాకపోతే ఏవైతే మాగిపోయాయో అవే హార్వెస్ట్ చేస్తాను. ఇలా ముట్టుకుంటే ఇవి రాలిపోతున్నాయి. మొత్తం మంచి కట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా చెట్టు మీద మాగితే చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఈ కొమ్మ అసలు మోయలేకపోతుందండి, చాలా బరువు అయిపోయినాయి ఇవి ఫ్రూట్స్ అన్నీ కూడా. అమ్మయ్య, ఇంక ఇవి కొంచెం మాగని వదిలేద్దాం, ఇది రేపటికి అవుతుంది. ఇలా వదిలేస్తే ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, అవన్నీ తినాలి. అబ్బా, నోరు ఊరుతుందా? చూసారా ఎంత చక్కగా నోరు ఊరుతుందా? మీకు కూడా తినాలనిపిస్తుందా? ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, నిన్ననే వర్షం పడింది, మంచిగా షైనీగా ఉన్నాయి ఈ ఫ్రూట్స్ అనేవి. నేరేడి పళ్ళు ఒకటైతే తింటున్నా, మొత్తం తినేస్తాను నేను. నాకు చాలా ఇష్టమైనటువంటి పండ్లు అన్నమాట. బాగా మెత్తగా ఉన్నది ఇష్టము, తీయగా ఉంటాయి కదా. ఏది తినాలి అని చూస్తున్నా. ఓకే, ఇది తినేద్దాం. అబ్బా, మీకు ఇవ్వలేను, మీరు కూడా మొక్క తెచ్చుకోండి, ఫెర్టిలైజర్స్ ఇస్తా, మంచిగా పెంచుకోండి. మీరు కూడా తీసుకోండి, సూపర్ టేస్ట్ అంటే సూపర్ ఉంది. ఇంకా మనం కొమ్మకి చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, మంచి రిజల్ట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్లో ఎలాంటి ప్లాంట్స్ అయినా సరే, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, వెజిటబుల్ ప్లాంట్స్ కానీ, పూల మొక్కలు కానీ ఏమైనా పెంచుకోవచ్చు అండి కుండీల్లో. కొద్దిగా వాటికి సంబంధించిన గైడెన్స్ ఉంటే మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఎలాంటి ఫెర్టిలైజర్స్ మొక్కకి ఏం కావాలి అన్నది ఇవ్వండి. సూక్ష్మజీవులు కూడా కావాలి, ఎర్త్ వామ్స్ కావాలి, ఇవన్నీ ఉండాలి. సో దట్ మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అనమాట. అది మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మట్టిలో అది కలపాలా ఇది కలపాలా మళ్ళీ అది ఇది అని అడుగుతున్నారు. సమ్మర్లో ఏం అవసరం లేదు, మీరు ఎరువులు తెచ్చుకోండి, పశువుల ఎరువు తెచ్చుకొని మళ్ళీ సాయిల్లో కలిపేసుకొని అన్నీ మీరు విత్తనాలు వేసేసుకోండి. ఫ్రీ విత్తనాలు 1+1 ఆఫర్ ఉన్నాయి, ఆర్డర్స్ పెట్టుకోండి. ఇది ఈరోజు వ్లాగ్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు.